హలో ఆల్, వెల్కమ్ టు షార్ట్ అండ్ స్వీట్ స్టోరీస్. ఈరోజు మన స్టోరీ కోపిష్టి కమల. అనగనగా వెంకటాపురం అనే గ్రామంలో కమల అనే అమ్మాయి ఉండేది. కమల చాలా తెలివైన అమ్మాయి, కానీ ఆమెకు ఒక చెడు అలవాటు ఉండేది. ఎప్పుడు తను మాత్రమే గెలవాలని ఆటలు ఆడేటప్పుడు గట్టిగా అరుస్తూ స్నేహితులపై కోపాన్ని ప్రదర్శిస్తూ చీటింగ్ చేసేది. ఒకరోజు బడి ఆవరణలో కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. కమల యథావిధిగా గెలవడం కోసం చీటింగ్ చేయడానికి స్నేహితులపై కోప్పడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ స్నేహితులు కమల ఎప్పుడు ఇంతే, ఇక కమలతో ఆడకూడదు అని గ్రౌండ్ నుండి వెళ్ళిపోతారు. కమల ఒంటరైపోతుంది. ఒక చెట్టు కింద బాధపడుతూ కూర్చుంది. అప్పుడు కమల వాళ్ళ మాస్టర్ గారు అక్కడికి వచ్చి, చూడమ్మా కమల, స్నేహితులపై కోపడం కరెక్ట్ కాదు. నువ్వు చీటింగ్ చేసి గెలవాలని అనుకోవడం చాలా తప్పు. గెలుపు ఓటములు జీవితంలో సహజం, కానీ మంచితనం మన వ్యక్తిత్వాన్ని శాశ్వతంగా నిలబడుతుంది. కాబట్టి నువ్వు తప్పు చేయకుండా అందరితో మంచిగా ఉండడం అలవాటు చేసుకుంటే విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పారు. అప్పుడు కమల తన తప్పును గ్రహించుకొని వెంటనే స్నేహితుల వద్దకు వెళ్ళి క్షమించమని అడుగుతుంది. కమల స్నేహితులు క్షమించి తనను వాళ్ళ గ్రూప్లో జాయిన్ చేసుకోవడంతో పాటు కమలని వాళ్ళ టీంకి లీడర్గా ఉంచుతారు. అప్పుడు కమల ఆటను సరైన నియమాలతో ఆడి తన టీంని గెలిపిస్తుంది. దాంతో కమల చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి పిల్లలు, జీవితంలో గెలుపు ఓటములు అనేవి సహజం. అందరితో ప్రేమపూర్వకంగా ఉండడం నేర్చుకుందాం. బాయ్.